సార్ ఇంకో ప్రధాన అంశం ఏంటంటే కమల్ హాసన్ సూపర్ స్టార్ కమల్ హాసన్ విశ్వనాయకుడు ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే అందరూ వాడుగా ఉండాల్సిన ఆయన తమిళం నుంచే కన్నడ పుట్టింది అన్నట్టుగా ఒక కామెంట్ చేసి అందరికి దొరికిపోయారు. ఎందుకు సార్, ఎందుకు అలా మాట్లాడారు, ఏం జరిగింది? అంటే నిజానికి అంత తీవ్రమైన విషయం కాదు అది. కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఇట్లా సినీ ప్రముఖులు కొంతమంది రాజకీయాల్లో వాళ్ళ పాత్ర ఉంది కదా. కమల్ హాసన్ ఆయన వెళ్ళాడు, ఆయన మణిరత్నం దర్శకత్వంలో నాయకుడు తర్వాత చాలా ఏళ్ళకి నటిస్తున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, వయసులో పెద్దవాడయ్యాడు. అక్కడ మాట్లాడుతూ ఆయన రాజ్ కుమార్ కుమారుడు కూడా అక్కడ ఉన్నాడు, పృథ్వీరాజ్, అతని సమస్యల్లో అన్ని చెప్తూ ఆ ఉత్సాహంలో అసలు రెండు భాషలు ఒకటే, తమిళం నుంచే కన్నడం పుట్టింది అన్నాడు. అనగానే అంతకుముందు మీరు అన్నట్టు జయలలిత హయాంలో కావేరీ జలాల మీద ఇట్లాంటి కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి వాటి. కానీ నిజానికి రజనీకాంత్ మన కన్నడ నుంచి వచ్చాడు, చాలా కనెక్షన్ ఉంది, జయలలిత కూడా సంబంధాలు ఉన్నాయి. సో అది అవగానే బీజేపీ వాళ్ళు ముఖ్యంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే సినిమా రానివ్వు అన్నారు. వాళ్ళని చూసి మేము ఎక్కడ వెనబడిపోతామని సిద్ధరామయ్య ముఖ్యమంత్రి వీళ్ళు కూడా అన్నారు. కమల్ హాసన్ ఒకటే అన్నాడు, నేను ప్రేమతో అన్నాను, ప్రేమ క్షమాపణ చెప్పదు, ఇది ఒక లైన్ తీసుకున్నాడు. నిజంగా కూడా చూస్తే నేను కన్నడ నాయకులు మాట్లాడినా కూడా కొన్ని చూశాను. అసలు స్థూలంగా ద్రావిడ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ ముఖ్యంగా ఇవి ఒకే కుదురు నుంచి వచ్చాయి. ఏది ముందు ఏది వెనక అంటే తమిళం కొంచెం ప్రాచీనమైంది, తర్వాత కన్నడం, తర్వాత తెలుగు. మనం ఇందట ఆర్డర్ చూస్తే ఇది స్థూలంగా అందరూ భాషావేత్తలు చెప్పే విషయం. వీటన్నిటికీ మూలం ప్రోటో ద్రావిడ అంటారు, అంటే ఆది ద్రావిడ భాష నుంచి ఇవన్నీ వచ్చాయని. సో అన్నీ ఒకే కూతురు నుంచి వచ్చాయన్నప్పుడు దాని నుంచే వచ్చాయనే పదం వాడాడేమో ఆయన. నేను ప్రేమతో అన్నాను, నేనేం తక్కువ చేయట్లేదు అని చెప్తున్నాడు. పైగా ఆయన స్వభావం తెలిసిన వాళ్ళు కూడా భాషలు మతాలు అన్నిటికీ అతీతంగా లౌకికంగా ఉండాలని చెప్పే వ్యక్తి. పైగా అన్ని భాషల్లో నటించి హిందీలో కూడా మొదటిసారి దక్షిణాది ఇది విజయ పతాక ఎగరేశాడు. మణిరత్నం కూడా మొదటి సినిమా, మణిరత్నం కూడా అదే ఏక్ దూజే కెలియే ఇదంతా కూడా. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న కాశ్మీర్ మీద రోజా సినిమా తీసి ఒక కొత్త వరవడి పెట్టినవాడు బొంబాయికి అని. కాబట్టి వాళ్ళకి ఏదో సంకుచితత్వంతో అనుంటారని నేను అనుకోను. క్షమాపణలు చెప్పడం అన్నప్పుడు మటుకు హైకోర్టు కూడా కోప్పడి మీరు క్షమాపణలు చెప్పండి అంటే, నేనైతే క్షమాపణలు చెప్పను, నా సినిమా విడుదల అయితే అవుతుంది లేదు నేను చెయ్యను కావాలంటే అని ఒక వైఖరి ఆయన తీసుకున్నాడు. రాజ్ కుమార్ గారి కొడుకుండి కూడా ఏం చప్పట్లు కొట్టాడు, దాంట్లో తప్పు ఉంటే ఎందుకు కొడతాడు అని. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే ఆ తర్వాత కూడా వ్యాసాలు వచ్చాయి. ఆయన మాట్లాడిన దాంట్లో పెద్ద అభ్యంతరం పెట్టాల్సింది లేదు, కానీ రాజకీయంగా వాళ్ళు వ్యతిరేకత తెచ్చారు. ఆ తర్వాత ఈ లోపల సినిమా తెలుగులో ఇతర భాషల్లో కూడా విడుదలైంది, మీరు చూసినట్టున్నారు కదా. అవునవును, అంటే సినిమా సంగతి పక్కన పెడతారు, అది వేరే సినిమాగా పెద్ద మరి 2 రోజులు అయింది కదా, అందుకని కొంచెం అది ఇంకా కొంచెం తేడా కనిపిస్తుంది అంటున్నారు. బట్ ఏదైనా కన్నడంలో విడుదల కాలేదు, అది అలా జరిగింది. చాలా భిన్న భాషలు విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందే నిజమే. కానీ ఎక్కడైనా చిన్న పొరపాటు దొరికితే దాన్ని పెద్ద చేసి ప్రజల మధ్య తేడాలు పెంచడం మటుకు అది అవాంఛనీయమే. రిలీజ్ గతంలో ప్రమోద్ తమిళానికి ప్రాచీన హోదా ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం, వాళ్ళ మీద డిఎంకే మీద ఆధారపడింది కాబట్టి. అప్పుడు తెలుగులో మేమంతా తెలుగుకు ప్రాచీన హోదా కావాలి అని అడిగాం. ఉత్తర తెలుగుకు, మలయాళానికి, తమిళానికి, కన్నడానికి అన్నిటి. ఇప్పుడు దేశంలో 11 భాషలకు ప్రాచీన హోదా మనకి ఇవ్వడానికి ముందు సంస్కృతానికి ఇచ్చారు. మనకి ఇచ్చిన తర్వాత కొన్ని భాషలకు ప్రాకృతము, ముఖ్యంగా ప్రాకృతము, పాలి ఇలాంటి భాషలకు 11 భాషలకు ఇచ్చారు. సో వీటిలో ఒకటి ముందు వెనక అది పెద్ద సమస్య కాదు. అంటే జనరల్గా ప్రోగ్రెసివ్ థాట్లో ఉండే కమల్ హాసన్ అలా మాట్లాడుండకూడదు. నేను సానుకూలంగా అన్నాను అంటాడు. ద్రావిడ భాషలు అన్నీ ఒకటి, ఇప్పుడు సౌత్ ఇండియా అంటారు కదా, అది కూడా వినపడుతుంది. ఇవన్నీ ఒక ఆరిజిన్ నుంచి వచ్చాయి అని ఉండొచ్చు మీరు, కానీ ఈ భాష నుంచి ఆ భాష వచ్చిందన్నో అభ్యంతరకరం. నేను ఎక్కడో చదివాను, ఎవరో రాశారు, అది అన్నాను, రెండు ఒకటే అని చెప్పడానికి నేను అన్నాను అని ఆయన అంటున్నా. నా ఎక్స్ప్రెషన్ అది. కాబట్టి పైగా నెగిటివ్ ఏం మాట్లాడలేదు కూడా కదా. పైగా దాన్ని కావాలని కొంత ట్విస్టింగ్ జాగ్రత్తగా మాట్లాడాలి, అందుకే అందులో సందేహం ఏం లేదు. కానీ దాన్ని పెంచాల్సిన అవసరం లేదా ఆయన దానికి భీష్మించుకొని
లేదు ఇలాగే అని ఆయనేం చెప్పట్లేదు. భాషావేత్త ఎవరో చెప్పింది నేను చెప్పాను ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు కన్నడ తెలుగు ఉంది భాష చేస్తే మన మహాభారతం మొదటి ఆది కావ్యం, ఆది కవి నన్నయ్య అవతరించిన నేల అంటాం. అది 11వ శతాబ్దం. అంటే ఎప్పటిది అనుకోవాలి తెలుగు ఆది కావ్యం అని మనం 11వ శతాబ్దంలో మహాభారతానికి పేరు పెట్టామంటే అప్పటివరకు తెలుగు భాషలో ఇంకేం లేదా? అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, మనము ఆది కవులను తలుచుకుంటూ కొలుచుకుంటూ సోది కవులను మర్చిపోయాము. భాష అన్నది సోదిలో పుడుతుంది. ఎవరో ఎక్కడ జానపదులు ఎవరు ఏదో పాడుతుంటారు, నడుస్తుంటుంది, ఇదంతా ఉంటుంది. తమిళమే ప్రాచీనం అనుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది. ఎట్లాగో చర్చ వచ్చింది కాబట్టి చెప్తాను నేను. అది సంఘం సాహిత్యం అనేది తమిళంలో మొదటిది. ఈ సంఘం సాహిత్యం అనేది ప్రాథమికంగా బౌద్ధ మతానికి సంబంధించింది. ఈ బౌద్ధ మత విషయాలు ఆ సాహిత్యాన్ని మన తెలుగు వాళ్ళకు వచ్చేసరికి ఛాందసులు ప్రాచీనులైన వాళ్ళు వైదిక సాహిత్యం ఉండాలి, ఇతర సాహిత్యాలు ఉండకూడదని వాటిని తిరస్కరించారు. అసలు గ్రామ్య భాష యోగ్యం కాదన్నారు. అందుకే కదా వాడుక భాష కోసం ఇంత ఉద్యమం జరిగింది ఇక్కడ. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ వారసత్వాన్ని తోచిపుచ్చామో మనం నష్టపోయాం. ఇప్పుడు కన్నడ దానికంటే చిన్నది 850 క్రీస్తు శకం, ఇంకేదో అంటున్నారు, క్రీస్తు శకం అంటలేదు. తమిళమేమో బీసీ అంటుంటే ఇదేమో క్రీస్తు శకం అంటే తెలుగేమో 11వ శతాబ్దానికి పడుతుంది. మరి మహాభారతం రాసిన నన్నయ్యకు నారాయణ భట్టు కన్నడ, ఆయన సహాయపడ్డాడు. తెలుగు భాషను సంస్కరించాడు కాబట్టి ఈయన ఆది కవి అన్నాడు. కన్నడ నారాయణ భట్టు సహాయంతో అందుకే తెలుగు అక్షరాలు కన్నడ అక్షరాలు అందుకే ఆయనకి దగ్గరగా ఉంటాయి. చాలా లిపిలో ఉంటాయి. మాటలు కూడా కొన్ని పదాలు ఉమ్మడిగా తమిళంలో కూడా చాలా పదాలు. చల్ల రాధాకృష్ణ శర్మ అనే ఒక పండితుడు, ఆయన తెలుగు తమిళాల మధ్యలో ఉండే సారూప్యత గురించి ఎంతో ఆయన రాశాడు. కాబట్టి అందులో ద్రవిడ భాషల మధ్యలో మణిరత్నం పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లో కూడా ఆయన ఒక అంశం రాశాడు. మీరు ఫస్ట్ సినిమా కన్నడలో చేశారు కదా, మీకేమి ఇబ్బంది కలగలేదా అని అడిగినప్పుడు, మోరార్లెస్ ఈ 4 లాంగ్వేజ్లు ఒకటేనండి, మొత్తం ద్రవిడ భాషలన్నీ మోరార్లెస్ ఎక్స్ప్రెషన్ వైజ్ గా ఒకటే, కొంచెం పదాలు విభజన తేడాలు ఉండొచ్చు కానీ అని ఆయన చెప్పాడు. మనం ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడదాం. ఆశ్చర్యం కలిగించేటన్ని తమిళ పదాలు తెలుగులో ఉన్నాయి, ఆశ్చర్యం కలిగించేటన్ని కన్నడ పదాలు కూడా. ఇప్పుడు పులిహోర అంటారు ఉదాహరణకు. పులి అన్నది కన్నడ నుంచి వచ్చినటువంటి దాని, హోరా అన్నది కూడా అదే, పులిసింది అని తెలుగులో అంటాం. హోరా అన్నదేమో అన్నమును వాళ్ళు హోరా అంటారు ఉదాహరణకు. అట్లా చాలా ఉన్నాయి ఇట్లా కంబైన్డ్ పదాలు అన్నమాట. కంబైన్డ్ పదాలు. సరే, ఈ రిలీజుల విషయం మాట్లాడితే, అంటే హరిహర వీరమల్లు మీద లాస్ట్ 2 వారాల క్రితం బాగా కాంట్రవర్సీ జరగడం, జైన్ ఆపడానికే మీరు స్ట్రైకులు చేస్తున్నారు అనడం, ఇవన్నీ జరిగాయి. ఇండస్ట్రీ పెద్దలు ఖండించారు. అదంతా జరిగింది. ఇప్పుడేమో సినిమా దానంతకు అదే రిలీజ్ అవ్వట్లేదని ప్రకటించారు. కళ్యాణ్ గారు కూడా అమౌంట్ వెనక్కి ఇచ్చారని కూడా వచ్చేసింది. ఏంటి సార్, అంటే అంత కాంట్రవర్సీ అప్పుడు అయింది, ఇప్పుడేమో సింపుల్ గా క్లోజ్ చేశారు. అదే కదా, మల్లు లేదు, థ్రిల్లు లేదు, చిల్లు మటుకు చిన్న థియేటర్లకు అన్నట్టు తయారైంది ఈ పరిస్థితి. షేక్స్పియర్ మచ్ అబౌట్ నథింగ్ అంటాడు, ఏం లేని దానికి వట్టి హడావుడి అని. నిజంగా అది కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. ఇప్పటికి 3 సార్లు వాయిదా పడింది ఆ సినిమా. 4-5 ఏళ్ల నుంచి నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ ఏఎం రత్నం ఓపికగా చేసుకుంటూ వచ్చారు. ఈసారైనా ఏదో జరుగుతుందంటే అది వాయిదా పడింది. ఇలా వాయిదా పడుతుందని అందరికీ సందేహంగా ఉన్న సినిమా. మీరు ఇంకొకటి, ప్రమోషన్ యాక్టివిటీ ఏం లేదు, మనకు తెలుసు కదా, మీడియాకు వస్తారు, ఇవేమీ జరగడం లేదు. పవన్ కళ్యాణ్ దాని గురించి అసలు చెప్పడం లేదు, అప్డేట్స్ లేవు. ఇలాంటి వస్తుందో రాదో స్పష్టత లేని సినిమా గురించి కుట్ర ఏంటి? కుట్ర అయితే ఉంది. ఆ కుట్ర ఎవరు ఎందుకు చేశారనేది పరిశోధించుకోవాల్సిందే ఎవరికి వాళ్ళు. రాని సినిమా గురించి అనవసరమైన వివాదం పెంచుకొని సింగిల్ థియేటర్లు మనం ఇదివరకు కూడా మాట్లాడాం. బతకడానికి వాళ్ళు మాకేదో రెంట్స్ కాకుండా షేర్ ఇవ్వండి, మొదటి వారం కూడా షేర్ ఇవ్వండి, తర్వాత 2 వారాల తర్వాత సినిమాలే ఉండలేదు. ఇంకా లేనప్పుడు ఏది ఇస్తే షేర్ ఇస్తే ఉంది, అసలు ప్రేక్షకులే అక్కడ లేకపోతే అని. కాబట్టి పవన్ కళ్యాణ్ నటుడుగా కానీ ఉప ముఖ్యమంత్రిగా కానీ చిన్న థియేటర్లను సానుభూతిగా అర్థం చేసుకొని వాళ్ళు తోడుగా ఉంటే బాగుండేది. ఆయనకంటే ముందే కందులు దుర్గేష్ మంత్రి బయలుదేరి దర్యాప్తు జరపాలని ఇవన్నీ కూడా చేయటం,
అగరకు అల్లు అరవింద్, దిల్ రాజు అందరి విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇంత చేస్తే సినిమా ఏమో రాలేదు. ఇప్పుడు తప్పకుండా చాలా ఒక విధమైన చాలా విడ్డూరమైన పరిస్థితి ఏర్పడింది కదా. ఎందుకు రాలేదన్న దాని మీద కూడా చాలా వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక ఆ సినిమా గురించి అన్నట్టే, దానికి ఇంకా పూర్తిగా బిజినెస్ జరగలేదు, ఇదంతా రాలేదని ఒక వెర్షన్. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే క్రిష్ తీసే చాలా సినిమాలకు ఆ పరిపూర్ణమైన ఇది రాకుండానే ఆయన మొదలు పెడతాడు. అది గౌతమి పుత్ర శాతకర్ణి అనండి, ఎన్టీఆర్ కథన, ఎన్టీఆర్ మీద సినిమా తీస్తే అది కూడా సక్సెస్ కాని పరిస్థితి. అంటే అది కూడా ఈ సినిమా మొదట ఆయన అనుకున్నది పవన్ సనాతనం అంతా మ్యాచ్ అయిందా లేదా నాకు తెలియదు. దర్శకుడు మారాడు, కొత్త దర్శకుడు వచ్చాడు, జ్యోతికృష్ణ. ఏఎం రత్న ఏమన్నాడు, జ్యోతికృష్ణ వచ్చాడు, షాక్ అయిపోతాడు క్రిష్ ఇప్పుడు చూస్తే అన్నాడు. అంటే ఆయన అంత షాక్ అవటం ఎందుకు జరుగుతుందో తెలియదు. ఏదైనా ఇవన్నీ ఇలా జరిగి ఉండకూడదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్కి, రెండోది నటుడుగా మళ్ళీ రావాలి, రంగప్రవేశం చేస్తారు అని అంటున్నప్పుడు, అది ఎన్టీఆర్ 4 సినిమాలు తీసాడండి రాజకీయాల్లోకి వచ్చాక. వయసులో ఈయనకంటే కనీసం ఒక 15 ఏళ్ళు పెద్దవాడు కదా, ఎన్ని పాత్రలు వేసాడు. ఆ వేసినవి కూడా డిఫరెంట్. శ్రీనాథ కవి సార్వభౌముడు, సమ్రాట్ అశోక, సరే మేజర్ చంద్రకాంత్, సరే ఇలా తీసాడు. కాబట్టి బహుశా పగటి మీద అయిన ప్రణాళిక లేకపోవటము, దాని అంతటి వల్ల ఇలా జరిగి ఉండాలి. డబ్బులు వెనక్కి ఇవ్వడం అనే దానికి ఎక్కువ ప్రచారం వచ్చింది. ఆయన 11 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నది వెనక్కి ఇచ్చాడు అంటున్నారు. అది అంతవరకు మంచిదే, కానీ ఇతర ఖర్చులు అవన్నీ కూడా చాలా ఉంటాయి కదా, ఇది నిర్మాతకు సంబంధించి. తెలీదు పూర్తి వివరాలు మనకు.